సార్ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది యాక్చువల్గా ఆ చివరి రోజుల్లో అంటే వారం రోజులు ఒక 10 రోజుల ముందు అంటే జనంలోకి బాగా వెళ్ళడం లేకపోతే రూరల్ ఎవరైతే ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఒక ఎమోషనల్ ఇన్ఫ్లుయెన్స్ చేసిందని చెప్పి చాలామంది అంటూ ఉన్నారండి. సార్ యాక్చువల్గా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇందాక మీరు అన్నట్టు నీతి ఆయోగ్ వల్ల వాళ్ళు ప్రవేశపెడదామని చెప్పి ఒక రకమైన ఏదో తయారు చేశారు, ఒక డ్రాఫ్ట్ ఇచ్చారు. సో దానికోసం మాట్లాడాల్సి వస్తే వాళ్ళు నీతి ఆయోగ్ వాళ్ళు ఏదైతే ప్రపోజ్ చేశారో ఆ డ్రాఫ్ట్ అనేది మంచిదా అంటే మీ ఉద్దేశంలో అంటే ఏ విధంగా ఉంటుంది అని అంటే అది జనాలకి హెల్ప్ చేసే విధంగా ఉందా లేకపోతే ఏదైనా నష్టం చేసే విధంగా ఉందా అని భావిస్తున్నారా సార్? ఎందుకంటే భూమి అన్నది చాలా ముఖ్యమైన అంశం. ప్రతి ఒక్కరు కూడా ఈ 2 సెంట్లు నా దగ్గర ఉందని వాళ్ళు గర్వంగా చెప్పుకుంటారు. అంటే ఎప్పుడైనా ఒక వ్యక్తికి డబ్బులు ఉండొచ్చు లేకుంటే భవనాలు ఉండొచ్చు, కానీ ఎప్పుడు కూడా తను ల్యాండ్తో అసోసియేట్ అవుతాడు. కాబట్టి నాకు ఇంత భూమి ఉంది అని చెప్పేసి, కాబట్టి ఈ భూమి నేను అనుకుంటాను దీని మీద ఎవరు కూడా అతిక్రమణలు చేయకూడదు, ఈ భూమి నా పేరులో ఉండాలి అన్నవి కోరుకుంటాం. కానీ ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఏమైందంటే ప్రతి విషయం కూడా ప్రభుత్వంలో ఉన్నవారే నిర్ణయిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ ఒకరు ఉంటారు, ఆ తర్వాత వచ్చేసి ల్యాండ్ టైటిలింగ్ అపిలేట్ అథారిటీ ఒకటి ఉంటుంది, తర్వాత ట్రిబ్యునల్ ఉంటుంది, ఆ తర్వాత హైకోర్టు. అంటే ఏమవుతుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పరిపాలనలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు ఈ భూమి మాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి దీని మీద ఏదైనా అబ్జెక్షన్ తీసుకోండి అంటే సపోజ్ అక్కడ అబ్జెక్షన్ పెట్టారనుకోండి, ఆ తర్వాత ఏమవుతుందంటే మీరంతా కూడా ఈ యంత్రాంగం నుంచే వెళ్ళాలి. ఇంతకుముందు ఏమైంది, నాకు ఏదైనా ఉంటే నేను సివిల్ కోర్టులో వేసుకునేవాడిని సూట్, కానీ ఇప్పుడు ఆ క్వశ్చన్ లేదు. మీరు వేసుకుంటే ఆ అపిలేట్ అథారిటీకి లేకుంటే ట్రిబ్యునల్కు వేయాలి. వీళ్ళందరూ కూడా మళ్ళీ అధికారులే ఉంటారు, ఎక్కడా కూడా న్యాయ వ్యవస్థ లేదు. అందులో ఏంటంటే ఒక డౌట్ వచ్చింది జనాలకి, మరి ఏమవుతుంది ఇప్పుడు, ఎందుకంటే 22A చూసాం మనం. ఇప్పుడు ఏదైనా భూమి 22లో ఏలో వేసిన తర్వాత ఎంతమంది చేతులు మారాయో మీకు తెలుసు. అవి తీయడం అదే చాలా కష్టం అయిపోయింది 22A నుంచి. ఇంకా ఉన్న ఎమ్మెల్యే కానీ ఎవరైనా ఒక భూమి మీద కన్ను వేసి సపోజ్ సంబంధిత రెవెన్యూ అధికారులకు దీని మీద 22A వేయండి అంటే చాలామంది వేశారు. దాని తర్వాత ఏమైంది, ఇతను లబోదిబం అనుకుంటూ 22A వచ్చిందని రెవెన్యూ అధికారులను కన్సల్ట్ చేస్తే అక్కడ వీళ్ళు అప్రోచ్ అయ్యి ఎలా ఈ 22A అన్నది ప్రభుత్వం నుంచి మీరు చేసుకోవడం కష్టం కాబట్టి మనం సెటిల్ చేసుకుందాం అన్న ఉద్దేశంలో చాలా భూములు ఇవి మారాయి. కాబట్టి ప్రస్తుత ప్రభుత్వంలో ఈ 22A గురించి జరిగిన విషయాలు కూడా బయటికి రావాలి. 22A అంటే ఒక పెద్ద బ్రహ్మాస్త్రం అయిపోయింది అప్పుడు. అదే అండి, అవును, చాలా సార్లు అన్నారు, చాలా మంది అనేవారు దాని మీద మీకు ఇలాగ మారినట్టు. చూడండి, కావాలంటే దాని మీద ఒక కమిషన్ వేసో లేకుంటే ఏదైనా ఒక టీం వేసి కూడా దీని నుంచి చేయాలి. ఈ 22A వేసిన తర్వాత ఎన్ని భూములు ఎవరి చేతులు మారాయి అన్నది కూడా తీసుకురావాలి. ఎందుకంటే ఆ విధమైన భయాందోళనను 22Aనే కలిగించింది. ఆ తర్వాత ఇంకా పోయి సపోజ్ 22A ఉన్న సందర్భంలో నేను సివిల్ కోర్టుకు వెళ్ళవచ్చు, కానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత నేను సివిల్ కోర్టుకు వెళ్ళలేను. డైరెక్ట్గా నేను హైకోర్టుకు 2 సంవత్సరాల పరిధి లోపల వెళ్ళాలి. తర్వాత ఈ భూమి నాదే అని నేను ప్రూవ్ చేసుకోవాలి. ఇంతకుముందు ఏంటంటే నా దగ్గర పేపర్లు ఉంటే ఆనందంగా ఉండేవాడిని నేను. ఇప్పుడు వెళ్ళి నా దగ్గర పేపర్లు కరెక్ట్గా ఉన్నా కూడా నేను వెళ్ళి మళ్ళీ చూపించుకోవాలి. అంటే అక్కడ అధికారులకు తెలిసిపోతుంది ఈ భూమి ఎవరి దగ్గర ఉందని. సపోజ్ నా ఫేస్ ఎవరికైనా నచ్చకుంటే వెంటనే దాన్ని ఏదో ఒక అబ్జెక్షన్ తీసుకోవచ్చు దాన్ని. సో ఇటువంటి విషయాలన్నీ కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఉండడం వల్ల ప్రజల్లో ఒక రకమైన భయానికి వాళ్ళు గురి అయ్యారు. ఆ విధమైన ప్రచారం కూడా జరిగింది. దాన్ని జస్టిఫై కూడా ఎవరు చేయలే. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మేము తెచ్చాము, దీనివల్ల మీకు మేలు జరుగుతుందని ఎవరు కూడా దీనికి సమానమైన వాయిస్లో ఎక్కడ రాలా. దాంతో ఏమైందంటే ప్రజలు ఇలాగే ఉంటుందన్నది మీరు అన్నట్టు ఆ భయాందోళనను ఈ విధంగా సెంటిమెంట్లు, ఎమోషన్లు వీటి మీద ఓటింగ్ జరిగింది. అది కూడా ఎన్నికలకు 10-15 రోజుల ముందు నుంచే జరిగింది ఇదంతా. సార్ ఇప్పుడు 22Aకి సంబంధించి మీరు అన్నారు కదండి, అలాగే ల్యాండ్ టైటిల్ యాక్ట్ కోసం కూడా మనం మాట్లాడుకున్నాం. సో ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది అంటే యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్ అంటే నీతి ఆయోగ్ వాళ్ళు ఒక ముసాయిదాగా తీసుకుని వచ్చారు. అది యాక్చువల్గా ఇక్కడ పరిపాలకులు కొంత అంటే అత్యుత్సాహంతో ఫోటోలు వేసుకొని ఇలా చేశారని చెప్పి కొంతమంది అనలిస్టులు అన్నారండి. అంటే ఇది నా మాటలు కాదు, కొంతమంది అనలిస్టులు వీడియో పాస్బుక్ మీద పట్టాదారు పాస్బుక్ మీద ముఖ్యమంత్రి బొమ్మ, అవును, ఇలాంటివన్నీ సో జనాల్ని ఇన్ఫ్లుయెన్స్ చేశాయి అని విన్నానండి. ఇప్పుడు మీ మాటల్లో కూడా అదొక అంటే ఎన్నికల్లో వాళ్ళు ఓడిపోవడానికి ఇది ఒక కారణం అని చెప్పారు కదండి. సో యాక్చువల్గా నీతి ఆయోగ్ ఏదైతే ప్రతిపాదించిందో ఆ ముసాయిదా ఏదైతే ఉందో 22A దాన్ని పరిశీలిస్తే అది మంచిదేనా సార్? అంటే ఏమవుతుందంటే చట్టాలన్నీ బాగుంటాయి,
కానీ అమలు చేసే దాంట్లోనే పెద్ద రాద్ధాంతం. చట్టాలు మీరు ఏ చట్టం చదివినా ఏ జీవో చదివినా బ్రహ్మాండంగా ఉంటుంది, రాత్రికి రాత్రి దేశం మారిపోతుంది అనిపిస్తుంది. అమలు చేసేవాళ్ళు ఎవరు? యంత్రాంగం. ఓకే, యంత్రాంగం కనుక ప్రభుత్వం వాళ్ళ చేతుల్లో పెట్టుకుంటే దాన్ని ఎటైనా మార్చవచ్చు. అందుకనే ప్రతి చోట కూడా జ్యుడిషియరీని మనం మధ్యలో పెడుతుంటాం. ఓకే, ఓకే. అంటే ఒక స్వతంత్రంగా ఉన్న న్యాయ వ్యవస్థని మీకు ఏదైనా జరిగితే, అంటే ఇలాగా ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు యంత్రాంగము కుమ్మక్కైతే ఒక మనిషి ఎక్కడికి వెళ్ళగలడు? కాబట్టి వెంటనే వాళ్ళకు రిలీఫ్గా ఒక జ్యుడిషియల్ సిస్టమ్ ఉంటుంది. నేను జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ దగ్గర, అంటే నేను సివిల్ కోర్టులో నేను వెళ్ళి వేయగలను, కానీ ఇందులో సివిల్ కోర్టులో జోక్యమే లేదని చెప్పారు. సో దానివల్ల ప్రజలు భయాందోళనకు గురి అయ్యారు. చట్టం బాగానే ఉండొచ్చు, అంటే మీకు సర్వే చేస్తారు, ప్రతి భాగాన్ని ఇది రెసిడెన్షియలా కమర్షియలా అని డివైడ్ చేస్తారు, ఆ తర్వాత అక్కడ బౌండరీస్ ఉంటాయి, ఆ తర్వాత ఇవన్నీ చూడడానికి చదవడానికి బాగుంటుంది. కానీ యంత్రాంగం ఏం చేస్తుందన్న భరోసా లేదు కదా ప్రజలకి. యంత్రాంగం మీద భరోసా లేదు. అంటే వీళ్ళు ప్రభుత్వం యొక్క చేతుల్లో ఉంటారు, వాళ్ళు నడిపించినట్టు నడిపిస్తారన్నది జనరల్గా ఇంప్రెషన్. సో మంచివాళ్ళు ఉంటారు యంత్రాంగంలో, దెర్ ఇస్ నో డౌట్. కానీ ఏంటంటే కరప్షను ఇవన్నీ చూస్తున్నప్పుడు వీళ్ళు ఏదైనా చేయొచ్చన్న భయాందోళనకు గురి అవుతారు. ఎప్పుడైతే మనం ఇండిపెండెంట్గా ఉన్న జ్యుడిషియరీని పక్కకు పెడతామో అక్కడ ఇంకా అనుమానాలు ఎక్కువ. ట్రిబ్యునల్లో కూడా ఎవరు జ్యుడిషియల్ అధికారులు లేరు, అందరూ కూడా రెవెన్యూకి సంబంధించిన వాళ్ళే. దాంతో ఏమవుతుందంటే వీళ్ళిద్దరూ కుమ్మక్కయ్యారంటే నా పరిస్థితి ఏంటి అన్న భయాందోళనకి, అభద్రతా భావం ప్రజల్లోకి వచ్చిందనమాట. కాదు సార్, అంటే యాక్చువల్గా మీ ఇందాక నా క్వశ్చన్ ఏంటంటే సార్, అంటే నాకున్న డౌట్ అంటే యాక్చువల్గా నీతి ఆయోగ్ ప్రతిపాదించిన ముసాయిదా ఏదైతే బిల్లు ఉందో అది ఇదే విధంగా ఉందా సార్? అంటే దానికోసం ఏమైనా మీకు దీంట్లో కొద్దిగా మార్పులు జరిగాయని విన్నాను నేను. అంటే 3 సంవత్సరాలు పీరియడ్ ఇస్తే అందులో 2 సంవత్సరాలు ఇస్తే 3 సంవత్సరాలు, ఈ విధంగా కొన్ని మార్పులు జరిగాయని విన్నా. యాక్చువల్గా నేను చూసినప్పుడు ఆల్మోస్ట్, ఎందుకంటే ముసాయిదా చట్టం బాగానే ఉంటుంది కానీ అమలు చేసేవాళ్ళు సక్రమంగా ఉండాలి కదా. అది ఎప్పుడైతే ప్రభుత్వ యంత్రాంగమే అమలు చేస్తుంది ప్రతి స్టేజ్లో అనేసరికి డౌట్ వస్తుంది. ఎందుకు జ్యుడిషియల్ వాళ్ళ భాగస్వామ్యాన్ని తీసేశారు అంటే ఈ ప్రభుత్వాలకి వాళ్ళు చెప్పిందే వేదంగా వెళ్ళాలి కానీ మధ్యలో కోర్టులు జోక్యం కల్పించుకోకూడదు. వారు చెప్తున్నది ఏంటి, కోర్టులలో 60% కేసులన్నీ కూడా సివిల్ కేసులే, దానివల్ల ఈ స్థాయిలోనే మనం కోర్టులోకి వెళితే ఈ పెండింగ్లో పడిపోతాయి. కాబట్టి కోర్టుల ప్రమేయం తీసేసామని అంటారు. కానీ ప్రజలు ఏం కోరుకుంటారు, నాకు ఏదైనా అన్యాయం జరిగితే నాకు కోర్టులకు వెళ్ళే నాకు ఫ్రీడమ్ ఉండాలి. సో ఆ రెండింటి అక్కడ క్లాష్ వచ్చిందనమాట బేసిక్. తర్వాత ఏంటంటే ఈ చట్టం కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఇంప్లిమెంట్ చేయడంలో కూడా చాలా డౌట్. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ఉన్న ఏ రాష్ట్రంలో కూడా దీన్ని అమలు చేయలే. అంటే పాక్షికంగా కొన్ని చోట్ల అమలు చేస్తున్నట్టు విన్నాను సార్, నిజమేనా? అంటే ఇంకా చేయొచ్చు కానీ యాజ్ ఇట్ ఈజ్గా అమలు చేసింది ఈవెన్ గుజరాత్లో కూడా చేయలే. ప్రధానమంత్రి గారి స్టేట్ అక్కడ కూడా దీన్ని అమలు చేయలేదు. కాబట్టి ఈ విధంగా వారు ఏమన్నారంటే, రాష్ట్రంలో పనిచేస్తున్న ఒక సలహాదారు ఏమన్నారంటే ఇంకా ఒక 12 రాష్ట్రాలు దీన్ని అమలు చేయడానికి క్యూలో ఉన్నాయి అన్నారు. అంటే అమలు చేయలేదు, అమలు చేసేదానికి ఆ విధానంలోకి వెళుతున్నారన్నారు తప్ప అమలు ఎవరు చేయలేదు. కాబట్టి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చుట్టూ కూడా ఈసారి ప్రచారం, ఎక్కడైతే తెలంగాణలో ధరణి పోర్టల్ మీద జరిగిందో, ధరణి పోర్టల్ గురించి కూడా చాలా ప్రచారం జరిగింది తెలంగాణలో. అక్కడేంటి వాళ్ళు రిజిస్ట్రేషన్ ఆఫీసు, తహసీల్ ఆఫీసు ఇవన్నీ కాకుండా ఒకే చోట అన్నీ జరిగిపోతాయని అన్నారు. అంటే బీఆర్ఎస్ ఓడిపోవడానికి అది కూడా ఒక కారణం. చూడండి మీరు తెలంగాణలో జరిగిన ప్రచారంలో మీరు ముఖ్యంగా చూసుకుంటే ధరణి మీద చాలా చర్చ జరిగింది. ఈవెన్ ముఖ్యమంత్రి గారు వెళ్ళినప్పుడు కూడా ఆయన ప్రజలను ధరణి పోర్టల్ కావాలా వద్దా చేతులెత్తండి అన్నది కూడా ఆయన చాలా సభల్లో మాట్లాడారు. అంటే అక్కడ ప్రచారం కూడా, ఎందుకంటే భూమి అన్నది చాలా ముఖ్యం. కాబట్టి ఈ భూమి మీద ఏదైనా చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి మనం చట్టాలు. సార్, ఇందాక 22A అంటే ఏదైతే అక్రమాలు జరిగాయని అంటున్నారో దాని మీద ఒక విచారణ జరగాలి, ల్యాండ్ అనేది ఎన్ని చేతులు మారిందో అదంతా తెలియాలి, జనానికి తెలియజెప్పాలి అని అన్నారు కదా సార్. దాని మీద ఇప్పుడు ఏర్పడ్డ ఎన్డీఏ గవర్నమెంట్, చంద్రబాబు గారి సారథ్యంలో ఏర్పడ్డ గవర్నమెంట్ ఏదైనా చర్య తీసుకునే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా సార్? ఐ థింక్ చాలా కంప్లైంట్స్ వెళ్ళాయి అనుకుంటాను నేను దానికి. అంటే ఆయన పనితీరు మీకు తెలుసు కాబట్టి, అంటే దాని మీద ఏమైనా తీసుకునే అవకాశం ఉందని మీరేమైనా ఊహిస్తున్నారా అని. లాస్ట్ టైం చుక్కల భూములు ఉండినాయి. యాక్చువల్గా 2018లో నేను వచ్చినప్పుడు చాలా ప్రాంతాల్లో తిరిగాను. అక్కడ ప్రజలు మాకు చెప్పింది చుక్కల భూముల డాటెడ్ లైన్ సమస్య. కాబట్టి ఆ సమస్య ఇక్కడికి తీసుకెళ్ళాం మేము. అప్పుడు ప్రభుత్వానికి మెమరాండమ్స్ అవి ఇవ్వడం జరిగింది. అప్పుడు కేఈ కృష్ణమూర్తి గారు రెవెన్యూ మినిస్టర్గా ఉండేవారు. వారి ఆధ్వర్యంలో
ఒక కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చుక్కల భూముల సమస్యలను మనం ఏ విధంగా పరిష్కరించాలి. ఏంటి సార్ చుక్కల భూముల సమస్య అంటే? చుక్కల భూములు ఏంటంటే డాటెడ్ లైన్స్ అంటాం. అంటే బ్రిటిష్ వారు ఎప్పుడైతే రెవెన్యూ రికార్డ్స్ తయారు చేశారో కొన్ని వాటిలలో డాక్యుమెంట్స్ సరిగా ఉండేవి కావు. కాబట్టి ఆ రెవెన్యూ మ్యాప్స్లో ఫుల్ లైన్ లేకుండా డాటెడ్ లైన్స్లో వేశారు. అంటే డౌట్లో ఉన్నవి డాటెడ్. ఓకే. కాబట్టి అవి అలాగే ఉండిపోయాయి. ఆ తర్వాత సర్వేలు జరగడం ఇలాంటివి ఏం జరగలేదు. కాబట్టి ఏమవుతుందంటే డాటెడ్ దీంట్లో భూములు ఎవరి దగ్గరైనా ఉంటే వాళ్ళు రేపు అమ్ముకోలేరు. ఆ తర్వాత ఫర్దర్ ట్రాన్సాక్షన్లు జరగవు, రిజిస్ట్రేషన్లు జరగవు. కాబట్టి చాలామంది నా దగ్గర 10 ఎకరాలు ఉంది సార్, కానీ అమ్మాయి పెళ్ళికి కానీ ఏదైనా నేను చేయాలంటే నా చుక్కల భూములు ఉంది కాబట్టి నేనేమీ చేయలేకపోతున్నాను అని కూడా వాళ్ళు మాట్లాడుకునే సందర్భాలు, ముఖ్యంగా నెల్లూరు ఈ ప్రాంతంలో చాలామంది రైతులు నాతో చెప్పారు. కాబట్టి ఆ సమస్యను ఇప్పుడు తీసుకెళ్ళినప్పుడు దాన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నించారు. కాబట్టి ఈ 22A కూడా చాలా చోట డిస్కషన్లోకి వచ్చింది. తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. సో ఈ మూడింటి సందర్భంగా రేపు రెవెన్యూ మంత్రి ఎవరైతారో వారు ఐ థింక్ ఖచ్చితంగా వీటి గురించి ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని నేను అనుకుంటాను. సార్ ఇప్పుడు చంద్రబాబు గారిది అంటే ఒక స్వీప్ అయింది, మళ్ళీ ఆయన 4వ ముఖ్యమంత్రిగా, 4వ సార్ 4వ అనుకుంటా. సో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేపుతున్నారు. సో ఆయన ఇందాక కూడా ఒక వీడియో ఏదో చూశాను. అందులో అమరావతికి ఎంత ప్రాధాన్యత కల్పిస్తామో, అమరావతి నగరాన్ని ఎలా నిర్మిస్తామో అట్లాగే విశాఖపట్నాన్ని కూడా అంతే విజన్ ఉంది మాకు. ఒక కొత్త హబ్గా, ఒక మంచి హబ్గా తయారు చేస్తాం, ఒక మంచి నగరంగా తీర్చిదిద్దుతామని అన్నారు. మీరు ఆల్మోస్ట్ ఎక్కువ విశాఖపట్నం బేస్గా ఉంటున్నారు కాబట్టి అడుగుతున్నానండి. సో ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ వస్తున్న వాళ్ళకి విశాఖపట్నం డెవలప్మెంట్ కోసం మీరేమైనా ఇచ్చే సలహాలు కానీ సూచనలు కానీ, సలహాలు కాకపోయినా సూచనలు, అంటే నగరం డెవలప్ అవ్వడానికి ఏమైనా కొన్ని ఆలోచనలు ఏమైనా ఉన్నాయి సార్ మీకు? వారు ముఖ్యంగా చెప్పింది ఏంటంటే విశాఖపట్నాన్ని ఒక ఆర్థిక రాజధానిగా డెవలప్ చేస్తామన్నట్టుగా, ఆర్థికంగా దీన్ని డెవలప్ చేస్తామన్నట్టుగా మాట్లాడినట్టు నేను విన్నా. అవునండి. అంటే అమరావతి రాజధాని, ఎందుకంటే ఇప్పుడు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో మనకున్న బెస్ట్ సిటీ ఏదైనా ఉందంటే అది విశాఖపట్నం. ఎందుకంటే ఇక్కడ చాలా పొటెన్షియల్ ఉంది. అంటే రకరకాల పొటెన్షియల్. ఒకటి టూరిజం పొటెన్షియల్, ఐటీ రంగంలో ఆల్రెడీ ఐటీ సెజ్లు ఇవన్నీ ఏర్పాటు చేశారు కాబట్టి ఐటీ. తర్వాత వచ్చేసి ఇక్కడ నేవల్ బేస్ ఒకటి ఉంది, పోర్ట్స్ ఉన్నాయి, తర్వాత పబ్లిక్ రంగ సంస్థలు చాలా ఉన్నాయి ఇక్కడ. సో ఇవన్నీ తీసుకుంటే హైదరాబాద్ తర్వాత, ఉమ్మడి రాష్ట్రంలో మీకు హైదరాబాద్ తర్వాత అభివృద్ధి చెందింది విజయవాడ కన్నా కూడా విశాఖపట్నం అన్నది. ఇక్కడ విద్యా సంస్థలు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ఎప్పటి నుంచో ఉన్న విషయం. కాబట్టి దీన్ని అభివృద్ధి చేయాలి ఖచ్చితంగా, దెర్ ఈజ్ నో డౌట్. ఎందుకంటే ఉత్తరాంధ్ర అభివృద్ధి కూడా చాలా ముఖ్యం. మీరు విభజన చట్టం తీసుకున్నా కూడా అందులో వారు మాట్లాడింది 2 ప్రాంతాల గురించి మాట్లాడారు. ఒకటి రాయలసీమ, ఇంకోటి వచ్చేసి ఉత్తరాంధ్ర. కాబట్టి ఈ 2 ప్రాంతాలు అభివృద్ధి చెందాలి అన్న దాని గురించి వాళ్ళు మాట్లాడారు. అంటే ఒక విశాఖపట్నం కాకుండా మొత్తం మన 3 జిల్లాలు, మునుపటి 3 జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈ 3. కాబట్టి ఇప్పుడు ఇక్కడ పొటెన్షియల్ ఉంది బ్రహ్మాండంగా విశాఖపట్నానికి. కాబట్టి దీన్ని అభివృద్ధి చేయాలన్నది వారి గురుతర బాధ్యత. ఎందుకంటే గత ప్రభుత్వం యాక్చువల్గా రాజధానినే ఇక్కడ మార్చాలి అని, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఇక్కడే పెడదామని అనుకున్నారు. కానీ వారు మాట్లాడింది ఏంటంటే ఇది ఒక ఆర్థికంగా దీన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అన్నది. దానికోసం ఖచ్చితంగా ఇక్కడ కొన్ని రాయితీలు మనకు కావాలి. ఎందుకంటే ఈ ప్రాంతంలో రావాలంటే గిఫ్ట్ సిటీ అని ఒకటి డెవలప్ చేస్తున్నారు గుజరాత్ ఇంటర్నేషనల్ ఫిన్టెక్ సిటీ అని, గిఫ్ట్ సిటీ అని. అహ్మదాబాద్ నుంచి ఒక 15 కిలోమీటర్ల దూరంలో, అహ్మదాబాద్కి గాంధీనగర్కి మధ్యన. కేంద్రం నిధులు ఇస్తుందా సార్ గిఫ్ట్ సిటీకి? ఎన్నో రాయితీలు ఇచ్చారు. మీరు యాక్చువల్గా చూసుకుంటే ఆ రాయితీలు కనుక విశాఖపట్నానికి ఇవ్వగలిగితే ఇది కూడా బ్రహ్మాండమైన ఫైనాన్షియల్ క్యాపిటల్గా మారుతుంది, ఆర్థిక రాజధాని. కాబట్టి మేము అడిగింది అంటే కార్పొరేట్ ట్యాక్సులు కానీ, లేకుంటే మీరు ఒక పన్నుల రాయితీలు కానీ, అనేక విషయాలు మీరు చూసుకుంటే అనేక ట్యాక్సులు ఉండవు మీకు. తర్వాత వచ్చేసి పన్ను రాయితీలు ఇవి మీరు చూసుకుంటే ఒక 2-3 పేజీల డాక్యుమెంట్ ఉంది. సో దాన్ని మేము ఏమడుగుతున్నామంటే గిఫ్ట్ సిటీకి ఇచ్చిన రాయితీలు ఏవైతే ఉన్నాయో అవి మీరు ఇక్కడ ఇవ్వండి విశాఖపట్నం గిఫ్ట్ సిటీగా అయితే డెఫినెట్గా ఒక ఫైనాన్షియల్గా, ఆర్థికంగా బ్రహ్మాండంగా ఇక్కడ డెవలప్ అవుతుంది. ఎందుకంటే మనకి ఇక్కడున్న సెజ్లు కానీ ఇవన్నీ కూడా, తర్వాత ఈ కనెక్టివిటీ కానీ, తర్వాత ఇక్కడ వాతావరణం, ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న టూరిజం పొటెన్షియల్, ప్రకృతి అందాలు, ఇవన్నీ చూసుకుంటే ఇవన్నీ కలిపి ఒక ప్యాకేజీగా మారుతుందన్నమాట. సో ఆ విధంగా అహ్మదాబాద్ అన్నది సిటీ ప్రాంతం.
అహ్మదాబాద్ అనేది సిటీ ప్రాంతం. అహ్మదాబాదు గాంధీనగర్ మధ్యన గిఫ్ట్ సిటీ వస్తుంది. ఇంత చక్కని ఈ తీర ప్రాంతంలో అటువంటి ప్రాంతం జరిగితే, ఎందుకంటే మిగతా చూసుకుంటే మీరు సింగపూర్ కానీ మలేషియా ఇవన్నీ కూడా తీర ప్రాంతాల్లో అభివృద్ధి చెందిన పెద్ద పెద్ద సిటీలే. కాబట్టి అటువంటి పొటెన్షియల్ ఉంది. తర్వాత మిగతా రాష్ట్రం అభివృద్ధి చెందడానికి మనం ప్రత్యేక హోదా అడుగుతున్నాం. సో విశాఖపట్నానికి గిఫ్ట్ సిటీ రాయితీలు, తర్వాత మిగతా మొత్తం రాష్ట్రం అభివృద్ధి చెందడానికి ప్రత్యేక హోదా, ఆ తర్వాత విభజన హామీలు అమలు చేస్తే ఏమవుతుంటే వారు అన్నట్టు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. సార్, యాక్చువల్గా ప్రత్యేక హోదా విషయానికి వచ్చినప్పటికీ ఒక 5 ఏళ్ల క్రితం, అదే 2019 ఎలక్షన్ టైంలోనే వాళ్ళు చెప్పేశారు ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయం అని చెప్పి పదే చెప్పారు. మోదీ గారు కావచ్చు, గడ్కరీ గారు కావచ్చు, లేకపోతే అమిత్ షా గారు కావచ్చు, రకరకాల వాళ్ళ ఎవరైతే సుప్రీం పీపుల్ ఉన్నారో వాళ్ళందరూ చెప్పారు. సో మళ్ళీ 2019లో విడిపోయిన ఈ పార్టీ, అంటే 3 పార్టీలు మళ్ళీ ఈసారి కలిసాయి. సో విజయం కూడా సాధించాయి. ఈ సమయంలో వాళ్ళు మళ్ళీ ప్రత్యేక హోదా అనే దాన్ని తీసుకుని వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారా, లేకపోతే పేరు మార్చి ఇంకేమైనా దానికి తగ్గట్టు రాయితీలు తెచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారా? ఏది ఇచ్చినా పర్లేదు, ఫైనల్గా రాష్ట్రం అభివృద్ధి చెంది. ఎందుకంటే మీరు చూసుకుంటే 2014 నుంచి 19లో ఈ ప్రభుత్వం, అప్పుడు కూడా ఎన్డీఏ కూటమే, అప్పుడు కూడా 2014లో. కానీ కూటమి నుంచి బయటికి వచ్చేయడానికి ప్రధానమైన కారణం అప్పుడు ప్రత్యేక హోదా గురించి. ఆ తర్వాత 2019లో అప్పుడు గత ముఖ్యమంత్రి ఆయన ఏమన్నారు ఎన్నికల ప్రచారం సందర్భంగా, 25 ఎంపీలు ఇవ్వండి, కేంద్రం మెడలు వంచి నేను ప్రత్యేక హోదా తీసుకొస్తామని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. అని వారు మొట్టమొదటి మీటింగ్ వెళ్ళినప్పుడు వారు ఏమన్నారంటే, భారతీయ జనతా పార్టీకి స్వయంగా వారికి 303 సీట్లు వచ్చాయి. అదే కనుక వారికి 250 సీట్ల దగ్గర వచ్చి అప్పుడు మన మీద ఆధారపడేవాళ్ళు, అప్పుడు మనకు ప్రత్యేక హోదా వచ్చేది. కానీ ఇప్పుడు నేను ఢిల్లీకి వెళ్ళినప్పుడు కేవలంగా సార్ అని అడగాల్సిందే తప్ప నేను డిమాండ్ చేయలేదు. కానీ ఇప్పుడు ఆ సందర్భం వచ్చింది. కాబట్టి ఇందులో జేడీయూ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, వీరందరి యొక్క మద్దతుతోనే అక్కడ ప్రభుత్వం ఏర్పాటవుతుంది. కాబట్టి ఈ సమయంలో మనం తెచ్చుకోవడానికి అవకాశాలు. కాబట్టి వారిని అడిగి, ఎందుకంటే ఈ విషయం, ఈ ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ కన్నా విషయం పార్లమెంట్లో చర్చించబడింది. ఓకే, అన్ని పార్టీలు కూడా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ 5 సంవత్సరాలంటే అప్పటికున్న భారతీయ జనతా పార్టీ వాళ్ళు 5 సరిపోదు 10 సంవత్సరాలకు కావాలని కూడా అన్నారు. తర్వాత వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఉంది 10 సంవత్సరాలకు ఇస్తామని. కాబట్టి ఇవన్నీ ఉన్నప్పుడు ప్రస్తుత పరిస్థితిలో ఇస్తే రాష్ట్రం బ్రహ్మాండంగా ముందుకెళ్తుంది. అంటే రాష్ట్రంలో పెట్టుబడులు రావాలి. పెట్టుబడులు ఎప్పుడు వస్తాయంటే, నేను ఒక ఇన్వెస్టర్ అయితే నేను చూస్తాను నా ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ పెడితే నాకు ఏమేమి డిస్కౌంట్లు వస్తాయి, రాయితీలు ఏమున్నాయి, నాకు కార్పొరేట్ ట్యాక్స్ కావచ్చు, కస్టమ్స్ డ్యూటీ కావచ్చు, జిఎస్టీలు కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, వీటన్నిటిలో నాకు ఏ విధంగా రాయితీలు వస్తే నేను అక్కడ పెడతాను. ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ చూడండి, హిమాచల్ ప్రదేశ్లో బద్దీ అనే ప్రాంతం మొత్తం ఫార్మా కంపెనీ అంతా అక్కడికి వెళ్ళిపోయాయి. దానికి ప్రధానమైన కారణం అక్కడ ప్రత్యేక హోదా ఇవ్వడం. ఓకే, సో ఆ విధంగా మీరు చూసుకుంటే ప్రత్యేక హోదా అన్నది మనకు రావాలి, అది మన హక్కు. ఎందుకంటే ఇంతకు ముందు విభజించబడిన రాష్ట్రాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఛత్తీస్గఢ్ కానీ, జార్ఖండ్ కానీ, ఉత్తరాఖండ్ కానీ, ఇవన్నీ ఏంటంటే అభివృద్ధి చెందని ప్రాంతాలు గొడవ చేసి, ఈ అభివృద్ధి చెందిన ప్రాంతాలతో పాటు మేము ఇరుక్కుపోవడం వల్ల మా అభివృద్ధి జరగట్లేదని. కానీ ఇక్కడ జరిగిన గొడవ ఏంటి, బాగా అభివృద్ధి చెందిన హైదరాబాదు ఇక్కడ ఉండకూడదు, మేము సపరేట్ కావాలని కోరుకున్నారు. ఆ డిఫరెన్స్ ఉంది ఇందులో. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గుండె అయిన హైదరాబాద్ను బయటికి తీశారు దీని నుంచి. అందువల్ల ఈ రాష్ట్రం కోల్పోయింది చాలా విషయాలు. సో ఆ సందర్భంగా ఏర్పడిన రాష్ట్రం కాబట్టి ఈ ప్రత్యేక హోదా అనేది ఇవ్వాలి దీనికి. యాక్చువల్గా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యాక్చువల్గా ఆంధ్రుల ఆకాంక్ష మీద యాక్చువల్గా విడిపోలేదు, తెలంగాణ వల్ల ఆకాంక్ష మీద విడిపోయింది అంతే. తెలంగాణ ప్రాంతవాసులు అంటే నేను ఆ కలయికని నేను అంటే విడిపోవడం నేను తప్పుపట్టట్లేదండి, అంటే నేను ఆకాంక్షలు మాత్రమే చెప్తూ ఉన్నాను. అన్ని పార్టీలు కూడా తెలంగాణ విభజనకు వాళ్ళు లెటర్ సపోర్ట్లో ఇచ్చిన వాళ్ళే. అవును అవును. యాక్చువల్గా భారతీయ జనతా పార్టీ కాకినాడలో జరిగిన సభలోనే తీర్మానించారు, మేము దీనికి సపోర్ట్ చేస్తాము అని చెప్పేసి తెలంగాణకి. మిగతా పక్షాలు తెలుగుదేశం కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, ఒక ఓటు 2 రాష్ట్రాలు అన్నట్టున్నారు కదండి కాకినాడలోని వాళ్ళు, బీజేపీ వాళ్ళు. సో ఆ విధంగా వాళ్ళందరూ కూడా లెటర్స్ ఇచ్చారు, దాని ద్వారా మనకు ఇక్కడ ఏర్పడింది. తర్వాత ఏంటి, మిగతా రాష్ట్రాలు మీరు చూసుకుంటే ఉత్తరాఖండ్ వాటి గురించి మెన్షన్ చేసి, అక్కడ అందరూ కూడా మాకు ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలని అక్కడ శాసనసభలు తీర్మానాన్ని ఆమోదించారు. కానీ మన దగ్గర ఈ విభజన కాకూడదని మన శాసనసభ తీర్మానించింది. కాబట్టి ఈ విధంగా రకరకాల మార్పు డిఫరెన్సెస్ ఉన్నాయి వీటిలో.
కాబట్టి ఇటువంటి పరిస్థితులలో ఆంధ్రప్రదేశ్ కనుక ప్రత్యేక హోదా రాగలిగితే, విభజన హామీలు పూర్తి చేయగలిగితే ఏమవుతుందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుకు ఈ 5 సంవత్సరాలు చాలా క్రూషల్ రాష్ట్రానికి. సార్ మీరు అంటే ఢిల్లీ రాజకీయాలను కూడా ఎక్కువ ఫాలో అవుతుంటారు, రకరకాల ఆర్థికపరమైన విషయాల మీద రకరకాల బుక్స్ చదువుతూ ఉంటారు, పాతవన్నీ రీసెర్చ్ చేస్తూ ఉంటారు కాబట్టి అడుగుతున్నానండి. అంటే యాక్చువల్గా వాళ్ళు ప్రత్యేక హోదా అంటే వస్తే మంచిదే, అంటే ఆంధ్రులు ప్రతి ఒక్కరూ కోరుకుంటున్న ఆకాంక్ష అది, అంటే వాళ్ళ హక్కుగా ఫీల్ అవుతున్నది. కానీ వాళ్ళు ముగిసిన అధ్యాయం అన్నారు కదండి, అంటే బీజేపీ వాళ్ళు. సో దాన్ని ఏమైనా ముగిసిన అధ్యాయాన్ని తెరిపించే అవకాశం ఉందా సార్? అంటే అలాంటివి ఏమైనా ఉన్నాయంటారా చట్టంలోని? అంటే అది మనం ఎలా కన్విన్స్ చేస్తామన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మీరు ఆంధ్రప్రదేశ్తో పాటు బీహారు, ఒడిస్సా, రాజస్థాను, ఈవెన్ తమిళనాడు కూడా ప్రత్యేక హోదా ఇవ్వమని అడుగుతున్నాయి. అడగడానికి అందరూ అడుగుతారు. విదర్భ అంటున్నారు కదండి ఆల్రెడీ సపరేట్ స్టేట్గా రావాలని చెప్పి అనుకుంటున్నారు, కానీ అది ఇంకా అవ్వలేదు మహారాష్ట్రలో. కాబట్టి ఈ రాష్ట్రాలు కూడా ప్రత్యేక హోదా కోరతాయి. కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్కి ఇస్తే మరి నితీష్ కుమార్ గారు కూడా కోరవచ్చు కదా అన్నది ఇంకొక విషయం. సో ఇవన్నీ కూడా అక్రాస్ ది టేబుల్ కూర్చొని చర్చించాలి. లేకుంటే ఏదైనా ఒక గొప్ప ఫైనాన్షియల్ ప్యాకేజ్ అయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వాలి. ప్యాకేజ్ ఏమవుతుందంటే అది వన్ టైం అవుతుంది. కానీ హోదా అనేసరికి ఏమవుతుందంటే ఒక 10 సంవత్సరాలు రాయితీలు వస్తాయి. రాయితీలు వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకు పెట్టుబడులు వస్తాయి. ఏమవుతుందంటే ప్రత్యేక హోదా వస్తే ఈ అనేక ట్యాక్సులు తగ్గుతాయి మనకి. ఆ తర్వాత ఏంటంటే బడ్జెట్లో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక విషయానికి 1000 కోట్లు కేటాయించింది ఆంధ్రప్రదేశ్, నేను 900 కోట్లే ఖర్చు పెట్టాను. మిగతా రాష్ట్రాల్లో ఏమవుతుందంటే ఈ 100 కోట్లు సరెండర్ చేయాలి నేను. కానీ ప్రత్యేక హోదా ఉంటే ఈ 100 కోట్లను నేను వచ్చే సంవత్సరం ఖర్చు పెట్టచ్చు, క్యారీ ఫార్వర్డ్ ఫెసిలిటీ ఉంటుంది అన్నమాట. సో ఇలాంటివి అనేకమైన రాయితీలు ఉంటాయి దీన్ని. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి యోజన, నరేగా అంటాం. అందులో కేంద్ర ప్రభుత్వం 60% నిధులు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 40% పెట్టాలి. అదే ప్రత్యేక హోదా ఉంటే కేంద్ర ప్రభుత్వం 90% నిధులు ఇస్తుంది, మనం 10% ఇస్తే చాలు. కాబట్టి ఇలాంటివి అనేకం ఉన్నాయి. సో వీటన్నిటినీ కూడా మనం ఎలా తీసుకురాగలం, అది కూడా ఒక పీరియడ్ 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అవుతే ఇవన్నీ కూడా ఇన్ని సంవత్సరాలకు వర్తిస్తాయి. లేకుంటే ఏమవుతుంది, ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చేస్తే ఒకసారి ఇచ్చేస్తారు, ఆ తర్వాత అయిపోతుంది, మిగతా సంవత్సరం నుంచి మళ్ళీ మామూలే. సో ఆ విధంగా ఆలోచించాల్సిన అవసరం ఉందని మేము అంటాం. సార్ యాక్చువల్గా ఈ ఎలక్షన్ సమరంలోని అంటే 2 పార్టీలు 2 కూటమి అందాం, ఒకటి కూటమి ఒకటి సింగిల్ పార్టీ. సో ఇద్దరు ఒక అతి విశ్వాసంతోనే, అంటే అతి విశ్వాసం మీన్స్ ఒక కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు. అంటే అతి విశ్వాసం అన్న కానీ కాన్ఫిడెన్స్తోనే మేము గెలుస్తాం అన్నారు. అక్కడ కూటమికి ఒక యునానిమస్గా ఒక అద్భుతమైన మెజారిటీ అయితే వచ్చింది. ఒక అద్భుతమైన అంటే ఇప్పటి వరకు జరిగిన ఎలక్షన్స్లో ఏ పార్టీకి రాని ఇదైతే వచ్చేసింది. సో అంటే వెంటనే